హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం గోగుడిప్పలతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించబోతున్నానండి. గోగుడిప్పల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. గోగుడిప్పలు అంటే ఏం కాదండి, గోంగూర చెట్టుకి కాసే కాయలు అనమాట. విత్తనాలు వచ్చే ముందు ఇలా కాయల్లాగా కాస్తాయి. దానిపైన ఉండే తొక్క తీసి దాంతో పప్పు చేసుకుంటాము. చాలా పుల్లగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెచ్చుకోవాలండి. ఎండిన తర్వాత మనకి విత్తనాలు అవుతాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెచ్చుకుని ఇలా తీసుకుని పచ్చడి కానీ పప్పు కానీ చేసుకుంటే మంచి టేస్ట్తో ఉంటాయి. నేను ఇంకొకసారి ఈ గోగుడిప్పలు తెచ్చినప్పుడు నీకు పచ్చడి వీడియో అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే పప్పు వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా శుభ్రంగా ఒలిచిపెట్టేసుకోవాలి. ఇలా గింజల్ని తొక్కల్ని వేరు చేసి పెట్టుకోవాలి. ఈ కాయలు అనేవి మనకి ఇంకా ఎందుకు పనికిరావు, ఇందులోనే గింజలు ఉంటాయి. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్నాం కదా, ఈ తొక్కలు ఇవి క్లీన్ చేసి కడిగి పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటితో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. ముందు పప్పు తీసుకున్నానండి. మనకి పులుపుకి తగినట్లుగా చూసుకొని తీసుకోవాలి. మనకి మామిడికాయ పప్పు, టమాటా పప్పు చేసుకునేటప్పుడు ఎలా అయితే పులుపుకి తగినట్లుగా చూసుకొని తీసుకుంటామో అలానే మనకి పులుపు ఎంత కావాలి అన్నది చూసుకొని పప్పు తీసుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకుని అందులో సరిపడా నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు అనేది మెత్తగా ఉడికితే మనకి టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో కాకుండా కూడా పైన కూడా కావాలి అంటే మీరు ఉడికించుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. నేనైతే కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుంటాను. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచుకోవాలండి. ప్రెషర్ పోయిన తర్వాత మనం పప్పు అనేది బయటకు తీసుకోవాలి. మూత తీసానండి. పప్పు ఎలా ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకుందాము. పప్పు మెత్తగా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందని ముందుగా చెప్పాను కదా, అలా ఒకసారి చెక్ చేసుకోండి. బాగా పప్పు ఉడికిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని పోపు పెట్టుకుందామండి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బదులుగా మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కారానికి తగినట్లుగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి పచ్చివాసన వస్తే టేస్ట్ అంత బాగుండవు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఈ కారం అనేది మనకి టేస్ట్కి తగినట్లుగా చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒలుచుకొని క్లీన్ చేసి కడిగి పెట్టి ఉంచుకున్న గోంగూర డిప్పలను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో మనకి బాగా మగ్గిపోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి డిప్పలు. నీళ్ళు అనేవి ఎక్కువ పోసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, మనకి ఈ గోంగూర డిప్పలు చక్కగా ఉడికిపోతాయి. నేను ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఈ డిప్పలు బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టి ఉంచుకున్న పప్పు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పప్పు వేసిన తర్వాత స్టవ్ను సిమ్లో ఉంచుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మనం వేసిన గోంగూర డిప్పలు అలాగే పప్పు అంతా కూడా బాగా మిక్స్ అయ్యి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం పప్పు అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ అనేది పులుపు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. మనకి తగినట్లుగా టేస్ట్కి చూసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ ఇంట్లో ఈ గోంగూర డిప్పలతో పప్పు ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా పప్పు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఆ గోంగూర డిప్పల పప్పుకి ఈ కొత్తిమీర ఫ్లేవర్ తగిలితే భలే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.